హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముకు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. సో పర్టికులర్గా ప్రీవియస్ డే లోను S1 కింద అయితే ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత అంటే మన ఎంట్రీ పాయింట్ అంటే ఈ లో కింద ఉంటుంది. సో స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, టార్గెట్ అనేది సో ఇక్కడ ఉంటుంది. ఇది మనకు స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. ఎందుకు ఇక్కడ నుంచే రివర్స్ అయింది అనేది నేను ఇక్కడ డిస్కషన్ చేస్తాను. చూడండి, అంటే ప్రైజ్ యాక్షన్ ప్రకారం అయితే ఇక్కడ మనకు మల్టిపుల్ టైమ్స్ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ రెసిస్టెన్స్, మళ్ళీ ఒకసారి రెసిస్టెన్స్, ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసినప్పుడు ఎప్పుడైతే ఇది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇది సపోర్ట్గా యాక్ట్ కావడం అయితే జరిగింది ప్రైజ్ యాక్షన్ ప్రకారం. సో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు లేదా ఆ లెవెల్ బ్రేక్ అయినప్పుడు సో మళ్ళీ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ అందుకే ఇక్కడ నుంచి రివర్స్ కావడం అయితే జరిగింది. సో కంపల్సరీ లెఫ్ట్ సైడ్ చూడాల్సిందే ప్రైస్ మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు. సో ఒకసారి లెఫ్ట్ సైడ్ ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయని చూసుకున్నట్టే మనకు ఇంకా ఈజీ అవుతుంది, మన విన్నింగ్ ప్రాబిలిటీ కూడా పెరుగుతుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక ఇది డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది, బట్ ప్రైస్ అనేది దీని కింద ఓపెన్ అయింది కాబట్టి సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఈ జోన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ జోన్ అనేది మనం డిమాండ్ జోన్కి ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది సో ఎగ్జాక్ట్గా అంటే ఈ లెవెల్ దగ్గర అంటే కొంచెం డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ఈ జోన్స్ను బ్రేక్ చేసుకుంటూ సో అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే సో ఇక్కడ ఉన్నది ఫస్ట్ ఒకసారి డౌన్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఈ జోన్ అనేది సో ఫెయిల్యూర్ కావడం అయితే జరిగింది. అంటే మనకు ట్రేడ్ ఇనిషియేట్ అయితే కాలేదు. సో అంటే ఇంకా చెప్పాలంటే ఫేక్ అవుట్, అంటే ఏదైతే మనం స్టాప్ లాస్ హిట్టింగ్ కేసు అయితే ఎక్కువగా ఉండడం అయితే జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది దీని కింద ట్రేడ్ అయింది కాబట్టి ఇది సప్లై జోన్గా యాక్ట్ అయితే కావడం అయితే జరిగింది. సో చూడండి, మళ్ళీ ఇక్కడికి మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటాం. కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసి ఇది అవుతుంది, ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది కాబట్టి సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అనేది సో అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ దగ్గర నుంచి సో మళ్ళీ ఒకసారి చిన్నగా స్మాల్ బౌన్స్ కూడా రావడం అయితే జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైస్ని దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ వరకు అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు. సో కాబట్టి నో ట్రేడ్. ఇక రేపటి రోజున వచ్చేసి ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, దీని కింద ఇంకొక డిమాండ్ జోన్ ఉంది. బట్ ఇవన్నీ లెవెల్స్ అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. సో ఒకవేళ ప్రైస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఇక్కడ ఈ రీజన్లో ఓపెన్ అయితే ఈ జోన్ అనేది డిమాండ్ జోన్గా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు అంటే సో దీని కింద ఓపెన్ అయితే డెఫినెట్గా ఇది వర్కౌట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ దీని కిందనే ఇంకొకటి లెవెల్ ఓవర్ లెవెల్ ఉంది కాబట్టి కొంచెం కాషియస్గా అయితే ఉండండి. ఆప్షన్ చైన్ ఆటని చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి సో 16,000 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,300 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారీని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అన్నది సో 15,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అన్నది 15,700 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ ఉంది కాబట్టి ఈ లెవెల్ 15,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారీని చూసినట్టయితే సో ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళ దాని ప్రకారం నెగిటివ్, వీళ్ళ దాని ప్రకారం పాజిటివ్ కాబట్టి ఓవరాల్గా మనకు సైడ్ వేస్లో మూవ్ కావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. చూద్దాం.
ఇక ఇచిముకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఇక్కడ ఇంకా ఏదైతే నిన్న మనం డిస్కషన్ చేసినాం ఈ గ్యాప్ ఫిల్లింగ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి, సో ఇంకా గ్యాప్ అయితే ఫిల్ కాలేదు. సో రేపటి రోజున ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చేసి డౌన్ సైడ్ వస్తే 15,693 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే 15,550 దాకా రావడానికి ఇంకొక లెవెల్ అయితే ఉండడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి కన్వర్జన్ లైన్ దగ్గర ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక అప్ సైడ్లో వచ్చేసి ఇవాళ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి సో 16,000 దగ్గర ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం ఎక్కువ మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇది బేస్ లైన్, సైకలాజికల్గా బేస్ లైన్ కాబట్టి సో ఇది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా సో మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి సో ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి 16,000 అండ్ 16,200 అనేది అప్పర్ సైడ్లో 2 స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. కాబట్టి రేపటి రోజున ఈ 2 లెవెల్స్ని వాచ్ లిస్ట్లో తీసుకోండి మీరు. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ఇది కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ అనేది పైన ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో ప్రైస్ అనేది ప్రీవియస్ డే లో అండ్ S1 కింద ఓపెన్ కావడం అయితే జరిగింది. ఈ సందర్భంలో మనం 15 మినిట్స్ తర్వాత ఇక్కడ ట్రేడ్ ఎంటర్ చేయొచ్చు. లేదు అంటే ప్రైస్ అనేది పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది సో ఇది అవుతుంది. సో ఇది అంటే 1:2 టైమ్స్ ముందే వచ్చింది కాబట్టి సో మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇది మన అంటే సిపిఆర్ ప్రకారం ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇక లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ప్రైస్ అనేది ప్రీవియస్ డే లోకి అయితే పుల్ బ్యాక్ అయితే వెళ్ళడం జరిగింది. ఇలా పర్టికులర్గా ప్రైవేట్ పాయింట్స్ దగ్గర ఉన్నప్పుడు సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉన్నప్పుడు సో సైడ్ వేస్లో ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇలా వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు ఒక ఇనిషియల్ బ్యాలెన్స్ యొక్క హై లోన్ మార్క్ చేసుకొని ఆ ఇనిషియల్ బ్యాలెన్స్ హై లో దగ్గర మనం ఒక జోన్ డ్రా చేసినా, లేదంటే దాని దగ్గరలో ఏదైనా ప్రైవేట్ పాయింట్స్ ఉంటే దాన్ని కలుపుకొని ఒక జోన్ డ్రా చేసినట్టయితే ఆ జోన్కు వచ్చినప్పుడు మనకు రిజెక్షన్ సైడ్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సిపిఆర్ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది. దాన్ని చూడండి. దాని ప్రకారం వచ్చేసి సో మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ అంటే సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉన్నది కాబట్టి సో సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత వచ్చేసి హై అనేది ఇది. దీని దగ్గరలో ఇక్కడ ఒక ప్రైవేట్ పాయింట్ ఉంది కాబట్టి సో మనం ఇలా మార్క్ చేసుకున్నట్టయితే సో మనకు ఇక్కడ ఒకటి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ దీనికి 1:2 టైమ్స్ పైన అచీవ్ కావడం జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఈ లెవెల్కి అయితే రీచ్ కావడం జరిగింది. ఈ లెవెల్కి రీచ్ అయినప్పుడు సో ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో టార్గెట్ అనేది స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది, టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ ఇక్కడ ఉంటుంది. అది కూడా ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని అయితే చూడండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. సో వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది అందులో క్లియర్గా వివరించడం జరిగింది. ఇక మనం నిన్నటి రోజున 2 జోన్స్ ఇవ్వడం జరిగింది. ఇది డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. బట్ ప్రైస్ అనేది దీని కింద గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కాబట్టి సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సో మళ్ళీ ప్రైస్ అనేది పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ 1:2 టైమ్స్ ఇక్కడ ఉంటుంది, అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఈ లెవెల్కి వెళ్ళడం అయితే జరిగింది. అప్పుడు ఈ సందర్భంలో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్ అవుతుంది. సో అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున వచ్చేసి ఇక్కడ మనకు 2 జోన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, బట్ దీని కింద ఇంకొక లెవెల్ ఉంది కాబట్టి కొంచెం అయితే కాషియస్గా ఉండండి. సో ఇక పైన హయ్యర్ అప్పర్ సైడ్లో ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి. ఒకవేళ ప్రైస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ జోన్ వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే సో ఈ జోన్స్ అనేటివి మనకు సప్లై జోన్స్ యాక్ట్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. కాబట్టి ఈ జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ ఆటని చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో 34,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 34,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 34,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే సో మనకి ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ అయితే కావడం అయితే జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ దీని ప్రకారం అయితే ఏమీ
కంక్లూడ్ చేయలేము. ఒక విధంగా చెప్పాలంటే బేరిష్ మోడ్ అని చెప్పవచ్చు. ఇక పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 33,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33,000 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 33,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇక ఓవరాల్ సినారియోని చూసినట్టయితే పుట్ సైడ్లో కంప్లీట్గా సో మనకు షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. ఈ షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో చూద్దాం ఇక్కడ అంటే వీళ్ళ దాని ప్రకారం కూడా పాజిటివ్ అండ్ వీళ్ళ దాని ప్రకారం కూడా పాజిటివ్ చూద్దాం. ఎక్కువ శాతం గ్యాప్ అప్లో ఓపెన్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. కానీ ఇక్కడ మనం డౌ జోన్ ఇండెక్స్ని చూసినట్టయితే సో -204 పాయింట్స్ డౌన్ సైడ్లో ఉంది. అలాగే నాస్డాక్ అనేది -300 దాకా నెగిటివ్లో ఉన్నది. కాబట్టి ఇది ఇలానే నెగిటివ్లో క్లోజ్ అయితే మన ఇండియన్ మార్కెట్ అనేది డెఫినెట్గా గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి వీటిని అంటే క్లోజింగ్ వరకు వీటిని చూసినట్టయితే ఒకవేళ నెగిటివ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మన దగ్గర కూడా సో నెగిటివ్నెస్ కంటిన్యూ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే వీళ్ళు ఇంకా సెల్ మోడ్లో ఉండడం జరిగింది. మన వాళ్ళు ఈక్వల్గా అయితే బై చేయడం అయితే జరిగింది. సో బట్ అంతకుముందుతో పోల్చుకున్నప్పుడు కొంచెం ఏంటంటే సో రోజు 5,000 6,000 3,000 అలా క్రోర్స్ సెల్ చేసేవాళ్ళు ఈరోజు మాత్రం 1,200 క్రోర్స్ అంటే కొంచెం తగ్గిస్తున్నారు వాళ్ళ క్వాంటిటీని. సో తగ్గిస్తున్నారు. సో ఇది ఒక కంప్లీట్గా పాజిటివ్ వస్తే ఇంకా మార్కెట్ అనేవి సో కంప్లీట్గా మనకు బుల్లిష్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళు నెగిటివ్లో ఉన్నంతసేపు మనం కొంచెం కాషియస్గా ఉంటేనే బెటర్. ఇక ఇంటర్డే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో వేసుకోండి. సో ఇవి నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ వాటిలలో మనకు ఒక ఇండెక్స్ కూడా ఉండడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది రేపటి రోజున. సో కాబట్టి కొంచెం కాషియస్గా అయితే ఉండండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.